ఆహార భద్రత విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రులు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేటి తరం నాయకులకు ఎంతో ఆదర్శనీయమన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్తగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్స్ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో 214 మంది దళిత బంధు లబ్ధిదారులకు 4,63,15,726 రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. యూనిట్ల అమ్మకం, కొనుగోలు చెల్లుబాటు కాదన్నారు. చెక్కులు పొందిన లబ్ధిదారులు వృత్తి, వ్యాపారాలు చక్కగా నిర్వహించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. గతంలో యూనిట్లు తీసుకొని దారి తప్పిన యూనిట్ల వివరాలు అందిస్తే అధికారులు వాటిని పరిశీలించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పారు. వ్యాపారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. తప్పుడు విధానంతో ఇక్కడ నుంచి పక్కదో పట్టే క్రమంలో ఎవరైనా కొనుగోలు చేస్తే కూడా వాటన్నిటిని వెనక్కి తీసుకొచ్చి లబ్ధిదారులకి అందించడమే కాకుండా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలని వెరిఫికేషన్ లో భాగంగా ప్రస్తుతానికి 214 మందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే క్రమంలో భాగంగా ఈ రోజు ఇస్తా ఉన్నాం. మిగతా వాళ్ళకి కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికీ వచ్చేటట్టు చేస్తాం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాటిని కూడా వెరిఫై చేసి వాళ్ళకి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటించారు. గణపురం మండలంలోని చిల్పూర్లో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభించారు మంత్రులు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేటి తరం నాయకులకు ఎంతో ఆదర్శనీయమన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. దశాబ్దాల రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. తమ తండ్రి కాకా వెంకటస్వామితోనూ కలిసి ఖర్గే పనిచేశారని తెలిపారు. ఖర్గే 84వ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో ఢిల్లీలో ఖర్గేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖర్గేను కోరారు నేతలు. డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పెన్షన్ మంజూరు ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాకముందు 4,011 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లుండగా కొత్తగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది సర్కార్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను మంజూరు చేసింది సర్కార్. వచ్చే నెల నుంచి పెన్షన్ అందుకోనున్నారు కొత్త పింఛన్దారులు.